పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా అనే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. సమయంలో ఒక మాట చూసుకున్న తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక ఆధారం చేసుకుని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. చాలు. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించాను అని అంటే, చాలా మంది అనుకుంటారు మాట్లాడేవారు వారి జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతున్నారు, లేకపోతే వారు నేర్చుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నారని చాలా మంది అనుకుంటారు. మనం అలా అనుకోకూడదు. మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, ఆయన నడిపింపుని బట్టి మాట్లాడతారు. అవునా? మంచిది. రోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున మృతులలో నుండి లేచుట అగస్యమని, క్రీస్తు ఉన్నాడనియు దుష్టాంతములను ఎత్తి విప్పి తర్కించుచు ఉండెను. చాలు. తల వంచని చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాం. పరమ తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ 2వ సెషన్లో ప్రభా నీ పాదాల ఎద్దుకు వస్తున్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి ప్రభు. మీరు నా నోటిని బోరగా వాడుకొని నాయన మీరు మాత్రమే మాట్లాడమని ప్రభు మీ నామానికి మహిమకరముగా ఈ సెషన్ అంతటినీ నాయన మీరు జరిగించినారు. ఆయా అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు మేము నేర్చుకొని మా జీవితాలను అలవర్చుకునే కృపను అనుగ్రహించినారు. నన్ను నేను నేలమట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మిమ్మల్నే గనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినింతే మనవులు అడిగి వేడుకొంచు పొంది ఉన్నానని నమ్ముచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుబడినటువంటి లేఖనంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు శీలలు ఎక్కడికి వెళ్ళారంట? తెస్సలోనికకు వెళ్ళిరి. అక్కడ యూదుల సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. యేసు ప్రభువే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే రక్షకుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతా ఉన్నాడు అనేటువంటి స్వార్థను వారు ప్రకటన చేస్తా ఉన్నారు. అయితే 4వ వచనంలో అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడంట? 3 విశ్రాంతి దినములు. కింద పుట్టినోట్లో ఏముందో చూడండి, 3 వారములు పౌలు శీలలు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎన్ని వారాలు? 3 వారాలు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళారు? తెస్సలోనికయ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. కింద మనం 9వ వచనం వరకు కూడా చూస్తే పౌలు గారు సువార్త ప్రకటిస్తే అక్కడ కొంతమంది యూదులు, అక్కడ అందరూ కూడా యూదుల మధ్య సువార్త ప్రకటిస్తా ఉంటే యూదులు, గ్రీసు దేశస్తులు కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించి పౌలు శీలలతో కలుసుకున్నట్లుగా కింద మనకు కనబడుతుంది. వీరు ఎప్పుడైతే సువార్తను విని వారితో కలుసుకున్నారో వెంటనే అందులో కొంతమంది యూదులకు కోపం వచ్చేసి ఏం చేస్తారంటే, కింద ఒక మాట అంటారు చూడండి, చక్కని మాట అంటారు. 7వ వచనం చూద్దాం. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జన సమూహమును పట్టణం అధికారులను కలవరపరిచి వారి యాసోను నొద్దకు మిగిలిన వారి వద్దకు చాలు. 6వ వచనంలో చివరి మాట ఒక మాట అంటున్నారు చూడండి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. పౌలు శీలను చూసి వీరు అంటున్నటువంటి మాట ఏది? ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో, యూదులలో కొంతమంది నచ్చని వారు ఉన్నారో, వారు ఏం చేస్తున్నారంట? రాజుకు, అంటే కైసరుకు వ్యతిరేకంగా వేరొక రాజు ఉన్నాడని వీరు వచ్చి బోధిస్తా ఉన్నారు. అప్పటికే అపోస్తులకు ఏం పేరుందంట? భూలోకమును తల్ల క్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు అనేటువంటి విధంగా కైసరుకు కోపం తెచ్చే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆ పౌలు గారి మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు. కంప్లైంట్ చేస్తా ఉంటే అప్పటికి పౌలు శీల యాసోని ఇంట్లో దిగినట్లుగా మనం చూస్తాం. అంటే యాసోని వారిని ఆదరించి వారిని చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ తెస్సలోనికయ ప్రాంతంలో ఎప్పుడైతే యూదులు వ్యతిరేకలుగా మారిపోయారో
మారిపోయిన వెంటనే పౌలుని బెరయాకు పంపించడం జరుగుతుంది సీక్రెట్గా. అయితే ఇక్కడ పౌలు గారు 3 వారాలు దేవుని వాక్యాన్ని పంచుకున్నాడు కదా, 3 విశ్రాంతి దినాలు దేవుని వాక్యాన్ని ఏ ప్రాంతంలో పంచుకున్నాడు? తెస్సలోనికయ ప్రాంతంలో. తెస్సలోనికయ ప్రాంతం అనేది చాలా భయంకరమైనటువంటి ప్రాంతం. ఎలాగనంటే రోమా, గ్రీకు విగ్రహాలతో నిండిపోయినటువంటి ప్రాంతం, చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతం. వారందరూ కూడా ఈ గ్రీసు దేవుళ్ళను, ఈ రోమా దేవీ దేవతలను ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నవారు. అయితే పౌలు గారు, శీల గారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టారో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వీరు ప్రకటిస్తున్న వారే, ఈయన ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి వారు ఆ పరిస్థితులన్నింటినీ విడిచిపెట్టి వీరితో కలిసి దేవుని నమ్మినట్లుగా, దేవుని అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఎవరు? తెస్సలోనికయ సంఘము. 3 వారాలలో సంఘం కట్టబడింది. 3 వారాలలో సంఘం కట్టబడింది. సంఘం కట్టబడిన కొద్ది దినాలకే శత్రువులు లేచారు, పౌలు వెళ్ళిపోయే విధంగా చేశారు. పౌలు అక్కడి నుంచి వెళ్ళాడు కానీ పౌలుకి మనశ్శాంతి లేదు. తెస్సలోనికయ సంఘం ఎలా ఉంది? తెస్సలోనికయ సంఘం ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నారు. తెస్సలోనికయ సంఘం ఎంతో, నేను చెప్పిన ప్రతి మాటను ఎంతో ఆసక్తితో ఆలోచించి వారు అంగీకరించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఎంత విగ్రహారాధన అయినప్పటికీ కూడా వారు దేవుని వాక్యాన్ని విని దేవుని వైపు తిరిగారు. వారు ఎలా ఉన్నారు అని అక్కడికి ఎవరిని పంపిస్తాడో తెలుసా? తిమోతిని పంపిస్తాడు. తెస్సలోనికయ సంఘాన్ని బలపరచడానికి మన గతంలో శిష్యత్వం గురించి మాట్లాడినప్పుడు మనం మాట్లాడుకున్నాం. తిమోతిని పంపించాడు. తిమోతి వెళ్ళి తెస్సలోనికయ సంఘం ఎలా ఉందో ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు. ఎవరికి? పౌలు గారికి. ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి ఒక పత్రిక రాస్తాడు. చూద్దామా? తెస్సలోనికయ సంఘం. అసలు ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, తెస్సలోనికయ సంఘము మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు. తెస్సలోనికయ సంఘం మనకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలు. తిమోతి తెస్సలోనికయ సంఘం గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి తీసుకెళ్లాడు అని అంటే పౌలు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే పౌలు గారు తెస్సలోనికయ సంఘం గురించి విన్నారో తెస్సలోనికయ సంఘాన్ని పొగడ్డం మొదలుపెట్టాడు. తెస్సలోనికయ సంఘాన్ని ఎంత మెచ్చుకున్నాడు అని అంటే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా అదే కనపడుతుంది మనకి. తెస్సలోనికయ సంఘం 3 విషయాల్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. తెస్సలోనికయ సంఘం దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉందనంటే కొద్ది సమయంలోనే, ఆశ్చర్యం ఏంటంటే మహా అయితే 3 వారాలను అక్కడ రాయబడింది, లేఖనంలో ఉన్నది చెప్తున్నాను. 3 వారాలలో వారి భక్తి జీవితం ఎంత స్థిరముగా కట్టబడిందో చూడండి. అందుకే నాకు మొదట్లో ఒక వాక్యం చదివించాను, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే ఏమైపోతారు? పడిపోతారు. ఇప్పుడు ఒక పాస్టర్ గారి మీద మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాం అనుకోండి, ఆ పాస్టర్ గారు ఏదో తప్పు చేసి పడిపోయాడు అనుకోండి, విశ్వాసాలు పడిపోతారా లేదా? అందుకే పౌలు ఏమంటున్నాడు, మీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని, మరి దేన్ని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. తెస్సలోనికయ సంఘం ఏం చేసిందయ్యా అనంటే దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. తెస్సలోనికయ సంఘం నేడు సార్వత్రిక సంఘం కలిగి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలను తెలియజేస్తా ఉంది. చూద్దాం. మొదటి వచనంలో శుభాలు తెలియజేస్తాడు సంఘానికి. 2వ వచనం నుంచి చూద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మీ ఓర్పును మేము మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు మా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చాలా ఏం చేస్తున్నాడంట పౌలు? తెస్సలోనికయ సంఘస్థుల కొరకు దేవుని సన్నిధిలో అనుదినము కూడా విజ్ఞాపన చేస్తూ వారి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. నేను అడుగుతున్నాను, మన సేవకులు కానీ, మనల్ని నడిపించే ఆత్మీయ నాయకుల్ని కానీ మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా? అంటే మనల్ని మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆత్మ పరిశీలన అంటారు. ఆత్మ పరిశీలన అంటే మనల్ని మనము పరిశీలన చేసుకోవడం. నేను అడుగుతున్నాను, మనల్ని నడిపించే ఆత్మీయ నాయకులు కావచ్చు, మనల్ని నడిపించే బోధకులు కావచ్చు, సేవకులు కావచ్చు, మనల్ని బట్టి ఎప్పుడైనా ఇటు రీతిగా చెప్పగలిగారా? కానీ పౌలు తెస్సలోనికయ సంఘం గురించి అనుదినము విజ్ఞాపన చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే వారు చేస్తున్నటువంటి పనులను ముందు చెబుతా ఉన్నాడు. విశ్వాసముతో కూడిన మీ పని. చాలు, అక్కడ మనకు 3 విషయాలు కనపడుతున్నాయి: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చక్కగా ఈ మాటను రాస్తాడు.
అనగా విశ్వాసము, విశ్వాసము, నిరీక్షణ, నిరీక్షణ, ప్రేమ, ప్రేమ, ఈ మూడును ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏమున్నాయి ఇక్కడ? విశ్వాసము, ప్రేమ. 3 విషయాలు కనపడుతున్నాయి కదా. ఈ 3 విషయాల్ని తెస్సలోనికే సంఘం నెరవేరుస్తా ఉంది. ఈ 3 విషయాల్ని తెస్సలోనికే సంఘం నెరవేరుస్తుంది. అంటున్నాడు అక్కడ, విశ్వాసముతో కూడిన మీ పనిని. వారు చేస్తున్న ప్రతి పని కూడా విశ్వాసముతో చేస్తా ఉన్నారంట. విశ్వాసముతో చేస్తారు. క్రైస్తవునిగా మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రప్రథమమైనటువంటి లక్షణం ఏదైనా ఉందంటే మొదటిగా విశ్వాసము కలిగి ఉండడం. విశ్వాసం అంటే ఏంటి చెప్పాలి? అయ్యో, అందరికీ తెలిసిన వాటే కదా. నిరీక్షించబడి వాటి యొక్క అంటే మనకు కనబడని దానిని, మనం చూడని దాన్ని ఇదే కదా విశ్వాసం అంటే. అయితే తెస్సలోనికే సంఘం ఎప్పుడైతే పౌలు గారి వాక్యాన్ని వినిందో, ఎప్పుడైతే పౌలు గారు చెప్పిన వాక్యాన్ని వినిందో, సువార్తను విన్నారో, వెంటనే వారిలో ఏం కలిగింది? వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలిగింది. తెస్సలోనికే సంఘానికి విశ్వాసము కలిగింది. వారు ఏం చేస్తున్నారంట? ఆ విశ్వాసముతోనే దేవుని కొరకు పని చేస్తున్నారు. విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని అని అంటా ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో మనం చేసేటువంటి పనిలో విశ్వాసాన్ని కనపరుస్తున్నామా? విశ్వాసము కలిగి జీవించగలుగుతున్నామా? విశ్వాసము లేకుండా సాధ్యము. విశ్వాసము లేకుండా నేను క్రైస్తవునని చెప్పుకుంటే ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు నీలో విశ్వాసము లేకపోవడానికి కారణం ఏంటి? మాట వినకపోవడం, విన్నటువంటి మాటను గైకొనకపోవడం. ఇప్పుడు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఏ మాట వినడం వల్ల? దేవుని మాట వినడం వల్ల మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనం విశ్వాసము లేని వారిగా ముందుకు అలా కొనసాగిపోతా ఉన్నాము అని అంటే మనం ఎవరి మాట వినట్లేదు. కానీ తెస్సలోనికే సంఘం ఏం చేసింది? దేవుని మాట విన్నది. ప్రతి పనిని కూడా విశ్వాసంతో చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని అని అంటా ఉన్నాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని అంటాం. అసలు విశ్వాసం క్రియలతో కూడినదిగా ఉందంట. వాళ్ళ విశ్వాసం క్రియలు కలిగిన విశ్వాసంగా ఉందంట. ఈరోజు నాకు విశ్వాసం ఉందని చెప్పి నీలో క్రియలు కనపడకపోతే ఆ విశ్వాసం మృతం అంటున్నాడు ప్రభు. అవునా? క్రియలు లేని విశ్వాసము మృతము. మనకు చిన్నప్పటి నుంచి కంటత. అవునా? క్రియలు లేని విశ్వాసము మృతము అని చెబుతా ఉన్నాడు. మచ్చుకిచ్చిన సందర్భం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? యాకోబు పత్రిక. సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము వానిని రక్షింపగలదా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? సహోదరులారా, మీకు క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలిగిందని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసము వానిని రక్షింపగలగదా? విశ్వాసము లేకపోతే మనకు రక్షణ లేదు. అవునా? విశ్వాసము లేకపోతే మనకి రక్షణ లేదు. క్రియలు లేని విశ్వాసం మనల్ని రక్షించదు. అయితే ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వాలి. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే కేవలం నీటిలో మునిగి తేలడమేనా? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడమా? ప్రతిరోజు నామమాత్రంగా బైబిల్ చదవడమా? నామమాత్రంగా ప్రార్థన చేయడమా? ఇది చేసినంత మాత్రాన మనం రక్షణలో ఉన్నట్ట? కాదు. రక్షణ అనేది జీవిత ప్రక్రియ. అవునా? ఇది మనం మరణం వరకు కొనసాగేటువంటి ప్రక్రియ. ఈ రక్షణను మనము సంపాదించుకోవాలి. అంతము వరకు మనం దీన్ని కాపాడుకోవాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం, క్రియలు కలిగినటువంటి విశ్వాసము కనబడాల. కింద ఒక మాట అంటాడు చూడండి. కింద సహోదరుడైనను సహోదరి అయినను ఆ నాటికి భోజనము లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో, తృప్తి పొందని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండిన మృతమైనది అగును. ఇప్పుడు మన కంటి ముందు ఎంతో మంది నిరాశ్రయులు కనపడతా ఉంటారు. ఇక్కడ 3 పూట్ల తింటున్న వాళ్ళు ఉన్నాం కదా. అందరూ 3 పూట్ల తింటున్నాం, కంటి నిండా నిద్రపోతున్నాం. అనేకులతో పోల్చుకుంటే మనం ఒక స్థితిలోనే ఉన్నాం. దేవుడు మనకు ఒక స్థితిని ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైనా నిరాశ్రయులు కనపడినప్పుడు ఇక్కడ చెబుతున్నాడు, తన సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరిగా ఉంటే తనకు కావలసినటువంటి బట్టలు ఇవ్వకుండా, తనకు కావలసినటువంటి ఆహారం పెట్టకుండా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు, చలి కాచుకో,
తృప్తి పొందమని చెబితే అసలు ఏమన్నా ప్రయోజనం ఉందా? నిజంగా నాకు అదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు యాకోబు భక్తుడి ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడిస్తా ఉన్నాడు. ఈరోజు సార్వత్రిక సంఘం అంతా కూడా ఇలాంటి స్థితిలోనే ఉంది. ఇలాంటి స్థితిలోనే ఉంది. క్రియలు కనబడట్లా విశ్వాసంలో. నేను చెబుతున్నాను, విశ్వాసం అనేది రాకడ వరకు కాపాడుకోవాలి. ఆ విశ్వాసంలో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఇక్కడ మరొక పాయింట్ ఏంటి చెప్పనా? చాలా మందికి క్రియలు ఉంటాయి, విశ్వాసం ఉండదు. విశ్వాసము క్రియలు కలిపే ఉండాలి ఎప్పుడు కూడా. విశ్వాసం క్రియలు లేనిదైనా మృతమే. నీకు విశ్వాసం లేకుండా క్రియలు చేసినా వ్యర్థమే. ఇప్పుడు విశ్వాసం కనపరచకుండా ఒకడు, మొన్న ఎవరో ఒక అన్న చెప్తుంటే విన్నాను, చాలా మంది విశ్వాసాలు ఎలా ఉంటారంట, వాడికి విశ్వాసం ఉండదు, వాడికి పాపక్షమాపణ ఉండదు, పాపం చేసిన ప్రతిసారి కానుక ఎక్కువేస్తాడు అంటాడు. అంటే ఆడి దృష్టిలో ఏంటి? నేను కానుక ఎక్కువైతే దేవుడు నన్ను క్షమించేస్తాడు. ఆడి విశ్వాసం ఎక్కడుంది? ఆడి పాపం చేస్తున్నా కూడా కానుక ఇచ్చేస్తే పోద్ది అని అనుకున్నాడు. ఇప్పుడు ఆడికి విశ్వాసం ఉందా? లేదు. ఇప్పుడు ఆడు ఇచ్చిన కానుక దేవుడు లెక్క చేస్తాడా? లేదు. నీ విశ్వాసము క్రియలు లేనిదైతే ఎలా మృతమో అలాగే నీ క్రియలు విశ్వాసము లేనివైతే అవి కూడా వ్యర్థము. మీ నీతి కార్యాలు నా ఎదుట మురికి గుడ్డల వలె కనబడతా ఉన్నాయి. ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోకుండా, వ్యక్తిగత జీవితంలో దేవునికి నచ్చినట్లుగా జీవించకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవకుండా, దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ పైకి మాత్రము నీతి కార్యాలు చేసేస్తూ, పేదలకు సహాయం చేసేస్తూ, అందరికీ అన్నదానాలు చేసేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటే నా దేవుడు అలాంటి భక్తిని ఒప్పుకుంటాడా? అలాంటి వారికి విశ్వాసం ఉందా? అందుకే మీ విశ్వాసం క్రియలు లేనిదైతే మృతం అన్నాడు. విశ్వాసం లేకుండా క్రియలు చేసిన మృతం. ఈ రెండు కలిసి ఉండాలి. అయితే తెస్సలోనికే సంఘము విశ్వాసం ఎలా ఉందంట? మీ విశ్వాసముతో కూడిన పని, ప్రతి పనిని కూడా విశ్వాసంతో చేస్తున్నారంట. వాళ్ళు విశ్వాసముతో చేస్తున్నారు. ఈరోజు సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఏ పని చేసినా విశ్వాసముతో చెయ్యాలి. నేను అంటున్నాను, మందిరంలో పని చేస్తున్నారా? విశ్వాసంతో చెయ్యండి. ఏ విశ్వాసంతో? ఇది నా ప్రభు కొరకు చేస్తా ఉన్నాను. ఎవరికైనా సహాయం చేస్తున్నారా? విశ్వాసముతో చేయండి. ఇది నా దేవునికి చేస్తా ఉన్నాను. ఏది చేసినా విశ్వాసముతో చేయాలి. ఎందుకు విశ్వాసంతో చేయాలంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా నువ్వు క్రైస్తవుడు అని పిలవబడలేవు. విశ్వాసం లేకుండా క్రైస్తవులు అని మనం పిలవబడలేము. అందుకే అంటున్నాడు, తెస్సలోనిక సంఘం మనకు చూపిస్తున్న మాదిరి ఏంటంటే, చేసిన ప్రతి పని కూడా విశ్వాసముతో చేస్తా ఉన్నారు. మనం కూడా ఏది చేసినా విశ్వాసముతోనే చేయాలి. అంతము వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటున్నాను ఈ మాటనంటే, ఇదే పత్రికను రాస్తున్న పౌలు అంటాడు తిమోతితోటి, తిమోతి, నేను వెడలిపోయే కాలం వచ్చింది, నా పరుగును కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక నా కొరకు పౌలు విస్తారమైనటువంటి పరిచర్య చేశాడు. విస్తారమైనటువంటి పరిచర్య చేసినటువంటి పౌలు అంటున్నాడు, వ్యక్తిగతంగా తన విశ్వాసాన్ని ఏం చేశాడంట? మనం కూడా మరణము వరకు, దేవుని రాకడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకుంటేనే రక్షించబడతాం. అందుకే అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండండి, అప్పుడు మీరు రక్షించబడుదురు అని అంటాడు. అంతము వరకు నమ్మకంగా ఉంటే రక్షించబడతాం. ప్రకటన గ్రంథం 2:10 చెబుతాడు, అపవాది మిమ్మల్ని శోధించినట్లు కొద్ది కాలం మిమ్మల్ని శ్రమ పెట్టడానికి చూస్తా ఉన్నాడు, అయితే మీరు భయపడకండి, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. ఈ మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసము చాలా అవసరం. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే విశ్వాసం కావాలి. దేవుడు నీ జీవితంలో ఏది చేయాలనే విశ్వాసం కావాలి. అందుకే అన్నాడు, విశ్వాసము విశ్వాసులుగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. లేకపోతే మనము అట్టి విశ్వాసం వారిని రక్షించదు. మనం దేవుని మెచ్చేటువంటి వారిగా ఉండాలి. అందుకే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషి అని ఎంచబడాలి. దేవుని చేత మనం నిర్దోషి అని ఎంచబడాలి. విశ్వాసులతోనో మనుషులతోనో మన చుట్టూ ఉన్న వారితోనో మనం ధన్యులుగా ఎంచబడడం కాదు. అందుకే అన్నాడు, మనుషుల దయలోను దేవుని దయలోను. ఇప్పుడు దేవుని దయలో వర్ధిల్లుతున్నాం, మనుషులు నిన్ను మంచి సాక్ష్యం ఇవ్వట్లేదంటే రెండూ ఉంటాయి. ఖచ్చితంగా రెండూ జరుగుతాయి, దేవుడు మనుషులు కూడా. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని ఎదుట విశ్వాసాన్ని కనబరుస్తా ఉన్నామా?
ప్రతి దానికి విశ్వాసమే కావాలి. ప్రతిదానికి విశ్వాసమే కావాలి. అందుకే మీ విశ్వాసం దేనిని ఆధారం చేసుకుని ఉండకూడదు? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఉండకూడదు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఇట్టే పడిపోతాం, ఇట్టే కూలిపోతాం. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని భక్తి జీవితాన్ని కట్టుకునేవాడు ఎలాంటి వాడు తెలుసా? బుద్ధిహీనుడు. ఇసుకలో తన పునాదిని వేసుకున్నటువంటి బుద్ధిహీనుడు. కానీ ఎవరైతే క్రీస్తు అనే బండ మీద తన విశ్వాసపు పునాదిని కట్టుకుంటాడో వాడు జ్ఞానవంతుడు అన్నాడు ప్రభు. జ్ఞానవంతుడు. ఈ జ్ఞానం ఎవరిస్తారు మనకి? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పైనుండి వచ్చినది పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, అది సమాధాన పరిచేటువంటి జ్ఞానం. అది ఆయన మనల్ని నడిపిస్తాడు తన జ్ఞానము చేత. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుని శక్తిని ఆధారము చేసుకొని క్రీస్తు అనే బండ మీద మన యొక్క పునాదిని మనము స్థిరపరచుకోవాలి. తెస్సలోనికే సంఘము కొద్ది దినాల్లోనే అద్భుతమైనటువంటి భక్తిని కనబరిచింది. పౌలు అంటున్నాడు, ప్రతి దినము మీ కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎవరికి? దేవునికి. ఈరోజు మనల్ని బట్టి ఎవరైనా దేవుని కృతజ్ఞత చెల్లించగలుగుతున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తర్వాత అంటున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస అని అంటా ఉన్నాడు. పౌలు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 14, మనందరికీ తెలిసింది. మొదటి వచ్చిన దేనితో ప్రారంభమవుతుంది? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస పడుడి. అంటే ప్రేమ దీనితో కూడినది, ప్రయాసతో కూడినది. ప్రేమ చూపించాలంటే ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడం అంటే అంత ఆషామాషి విషయం కాదండి. నోటితో చెప్పేది కాదు ప్రేమ కలిగి ఉండడం అంటే. దేవాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటాం. అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని లేఖనం ఏం చెబుతుంది? ఆయన ఆజ్ఞను గైకొనడమే దేవుణ్ణి ప్రేమించడం. గైకొనడం అంటే ఆయన మాట విని దాని ప్రకారము జీవించడమే దేవుణ్ణి ప్రేమించడం. అందుకే నోటి మాటతో దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం చాలా ఈజీ, చాలా సులువు. కానీ క్రియలలో ప్రేమను కనపరచడం అనేది చాలా కఠినమైనటువంటి విషయం, కష్టం. కానీ నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. పౌలు అంటడి మాట. మనకు కష్టమే, మనంతట మనం ప్రేమ చూపించాలంటే కష్టమే. కానీ మన విశ్వాసము దేవుని మీద పునాది స్థిరముగా కట్టుకున్నట్లయితే గనక, క్రీస్తు అనే బండ మీద మన పునాది కట్టబడినట్లయితే గనక, మనం ప్రేమ విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తిరగకుండా అందరినీ ప్రేమించడానికి మనము ఇష్టపడతాం, ప్రయాసపడడానికి ఇష్టపడతాం. ప్రేమించడానికి ప్రయాసపడమంటున్నాడు. ఈరోజు అనేకులలో ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోవడం కాదు, ప్రేమ లేని తరంలో ఉన్నాం మనం. అసలు ప్రేమ కరువైపోయింది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ కరువైపోతుంది, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ప్రేమ కరువైపోతా ఉంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ కరువైపోతా ఉంది. ఎటు చూసినా కూడా ప్రేమ కరువైపోతా ఉంది. సేవకుడికి సంఘం పట్ల ప్రేమ ఉండట్లేదు, సంఘానికి సేవకుని పట్ల ప్రేమ ఉండట్లేదు, విశ్వాసికి ప్రేమ ఉండట్లేదు. కానీ తెస్సలోనికే సంఘం ప్రేమ విషయంలో ప్రయాసపడుతుందంట. ప్రయాసతో చేస్తుందంట, ప్రేమతో చేస్తుందంట పని. ఎంత ప్రయాస అయినా కూడా దేవుని మీద ప్రేమతో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. ఈరోజు మనలో ఆ ప్రేమ కనపడతా ఉందా? మనలో ఆ ప్రేమ కనపడతా ఉందా? ప్రభు మనకి కొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు? అది రెండోది. మొదటి ఆజ్ఞ ఏంటి? ఎప్పుడు రెండోది చెప్తున్నారు మనకి. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుని నువ్వు ప్రేమించాలి, సేవించాలి. రెండవది నిన్ను వలే పొరుగువాణ్ణి ప్రేమించాలి. ఇప్పుడు మనకిచ్చిన దేవుడు ఒకే పని ఇద్దరు విషయంలో చేయమంటున్నాడు. దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. ఈరోజు మనం అందరం కూడా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్నాం. మరి మనుషుల విషయంలో ఏం చేస్తున్నాం? కంటికి కనిపించే సహోదరుని మనం ప్రేమించలేకపోతే కంటికి కనబడినటువంటి దేవుని ఎలా ప్రేమిస్తున్నామని అనుకోవాలి? అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడదు కదా. ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు అసలు చాలా మందిలో, చచ్చిపోయింది ప్రేమ. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే తప్ప నువ్వు మృతుడివే అని మన ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పినట్లుగా ఒక సంఘంతో ఈరోజు సార్వత్రిక సంఘము జీవిస్తుందన్న పేరు తప్ప ఎక్కడా కూడా సజీవమైన స్థితిలో కనబడతలేదు. చాలా 100% క్రైస్తవ్యం అనేది పొల్యూట్ అయిపోయింది. ఏమైపోయింది అని అంటే పాడు చేయబడింది, లోకానికి తావిచ్చేసింది, లేనిపోని పోకడలను తీసుకొచ్చి పెట్టుకుంటుంది,
సేవకుడికి లోకం అలవాటైపోతా ఉంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమందే. అయితే ఆశ్చర్యం ఏంటి చెప్పనా, ఏర్పరచబడిన వారు సహితము పడిపోతా ఉన్నారు. ఏర్పరచబడిన వారు సహితము పడిపోతా ఉన్నారు. ఈరోజు చాలా మంది పడిపోతున్నారు. ప్రేమ చూపించే విషయంలో పడిపోతా ఉన్నారు, విశ్వాసం చూపించే విషయంలో పడిపోతా ఉన్నారు. తోటి సహోదరిని పలకరించలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయారంటే మన క్రైస్తవులమా? నేను చెబుతున్నాను, నేను అడుగుతున్నాను ఈ రాత్రి, తెస్సలోనికే సంఘము ప్రేమలో ప్రయాసపడుతుంది కదా, నేను అంటున్నాను, ఇక్కడ గుండెల మీద చేసుకొని, నాకేం చెప్పొద్దు, గుండెల మీద చేసుకొని నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నేను ఎవరితోనూ మాట్లాడకుండా లేను అని చెప్పగలమా? అలా చెప్పలేకపోతున్నాము అని అంటే మనలో ఏమీ లేదు, ప్రేమ లేదు. దేవుడు కొంతమందిని ప్రేమించాడా? ఆయన అందరికీ ప్రభువు అయినాడు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమించాడు. ఆయన ప్రేమలో అరమరిక లేదు, ఎలాంటి తేడా లేదు, ఎలాంటి భేదము లేదు, తక్కువ అని లేదు, ఎక్కువ అని లేదు. యాకోబు భక్తుడు అంటాడు, మీరు కొంతమందిని చూసి, ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళని చూసి మీరు ఇక్కడ కూర్చోండి అంటున్నారు, పేదవాళ్ళని చూసి నువ్వు అక్కడికి వెళ్ళి అంటున్నారు. కానీ దేవుడు అలా అనట్లేదు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన అంగీకరించి ఆయనలోనికి వస్తారో వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. ఆయన బిడ్డలమైతే మనం అందరం కూడా వారసులుగా మార్చబడుతున్నాం. నువ్వు పేదోడు అయి ఉండొచ్చు, నువ్వు ధనికుడు అయి ఉండొచ్చు, నువ్వు డబ్బున్నోడు అయి ఉండొచ్చు, నువ్వు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ సంఘంలో అందరూ సమానమే. ఈరోజు ఆ సమానత్వం సంఘంలో కనబడట్లా. సందర్భం వచ్చింది గారు చెప్తున్నాను. ఒక సంఘంలో ఒక సంఘం అంతా ఒక కమ్యూనిటీకి చెందింది. అక్కడ వేరే వాళ్ళు వెళ్ళరు. ఒక సంఘం అంతా ఓసీ సంఘమే, ఒక సంఘం అంతా బీసీ సంఘమే. చూడండి, అన్యులలో ఉన్నటువంటి వీళ్ళు పోకడంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు వీళ్ళు? ఒరే బాబు, నువ్వు క్రీస్తుని వెంబడించి నడవకపోయినా పర్లేదు, కానీ నువ్వు అనవసరంగా వచ్చావన్న స్థితిలోనికి వచ్చేస్తున్నారు అందరూ. నువ్వు వచ్చి ఎలా జీవించే కంటే రాకపోవడం మేలు అని అంటాడు ప్రభు. అవునా? ఒక సంఘంలో మరీ దారుణం ఏంటంటే, ఈ ముందంతా ఒక తెగ కూర్చుంటుంది, ఆ వెనకాలంతా ఒక తెగ కూర్చుంటుంది, ఈ పక్కనంతా ఒక తెగ కూర్చుంటుంది. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. వీళ్ళ మాట్లాడుకోరు, వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోరు. ఏదన్నా మీటింగ్స్ పెడితే, ఈ తెగ వాళ్ళు మీటింగ్ పెట్టారు అనుకోండి, వాళ్ళిద్దరైన వాళ్ళు ఎవరు? ఈ తెగ వాళ్ళు మీటింగ్ పెడితే వీళ్ళిద్దరైన వాళ్ళు ఎవరు? ఇక్కడ ప్రేమ ఉందా? మనం క్రైస్తవులమేనా? ప్రేమ లేనివాడు నావాడు కాడు. పరలోకం తర్వాత ప్రేమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు ప్రభు. ఇప్పుడు వీళ్ళు నీకు నచ్చట్లేదంటే వాళ్ళ మీద నీకు ఏముంది? కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, కల్మషం ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎక్కువ మేము తక్కువ, లేకపోతే మేము ఎక్కువ వాళ్ళు తక్కువ అనేటువంటి భేదాభిప్రాయం ఉండొచ్చు. ప్రభువుకి లేనటువంటి భేదాభిప్రాయం నువ్వు చూపిస్తున్నావు అని అంటే నీలో ప్రేమ లేదు. చిన్ననాటి నుండి, అంటే పౌలు అంటాడు, చిన్న పిల్లలతో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకే మనలో లేదు కాబట్టి. మన విశ్వాసం ఎక్కడ ఆగిపోయింది? అక్కడే ఆగిపోతుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. పేరుకి నిజంగా చెప్తున్నాను, మనం కంఠాపదంగా వాక్యాలు చెప్పేస్తాం, కంఠాపదంగా వాక్యాలు రెఫరెన్స్లు టక్క తీసేస్తాం. వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మనమందరం కూడా తేలిపోతున్నాం. నా ప్రభు అంటున్నాడు, మనకి 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదా ప్రభు. ఈ 2 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని చాలు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకరు. ఇప్పుడు నేను మిమ్మును అన్నాడా, లేకపోతే ఈ తెగను అన్నాడా? మిమ్మును అంటే ఎవరెవరు వచ్చారు అందులోకి? అందరూ వచ్చారు కదా. నేను మిమ్మును అని అన్నాడు ప్రభు. ఇప్పుడు విశ్వాసులు ఏమన్నారు అని అంటే, నేను మా తెగనే ప్రేమిస్తాను, నేను మా వాళ్ళనే ప్రేమిస్తాను. నిజంగా చెప్తున్నానండి, పైనోళ్ళ గురించి అనవసరం, కానీ వాళ్ళ తెగలో వాళ్ళకే పడదండి. అదేంటో మనకు అర్థం కాదు. చరిత్రలకి వెళ్తే నిజంగా చెప్తున్నాను, ఆ కాస్ట్ సిస్టంలో ప్రతి ఒక్కరు కూడా, ఒక బ్రాహ్మిన్స్ తప్ప అందరూ కూడా చాలా హీనమైనటువంటి స్థితిలో చూడబడిన వారే. అయినా కూడా వాళ్ళందరూ దేనికోసం కొట్టుకుంటున్నారు?
నేను గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను, ఇలా కొట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రేమ లేకపోవడం. ఓకే, అన్యులు కొట్టుకున్నారంటే అది వాళ్ళ ఇష్టం, కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ దౌర్భాగ్యం మనకెందుకు? క్రీస్తులో మనం అందరం ఏమై ఉన్నాము? సహోదరులమై ఉన్నాం, సమానులమై ఉన్నాం. మన మన పితరుడు ఎవరు? ఆదాము, అబ్రాహాము. అంతకుముందు ఆదాములోండి మనం అందరం కూడా వచ్చాం. ఆదాము ఎవరి నుండి వచ్చాడు? దేవునిలో నుండి వచ్చాడు, దేవుని చేత చేయబడ్డాడు. దేవుని చేత చేయబడినటువంటి ఆదాములో నుండి మనం అందరం వచ్చాం కదా. ఒక తల్లి సంతానమే కదా మనం అందరం కూడా. ఇప్పుడు మనం అందరం ఏమవుతాం? సహోదరులమే కదా. ఇప్పుడు బయట ఉన్నటువంటి భేదాభిప్రాయాలు మనకెందుకు? ఇంకా భేదాభిప్రాయాలు చూపిస్తున్నామనంటే మనలో లోక సంబంధమైనటువంటి కోపము, అసూయ, ద్వేషము, కల్మషము ఇవన్నీ ఉన్నాయా లేదా? పేతురు అంటాడు వీటన్నిటిని మనం విసర్జించాలి అంటాడు. వీటన్నిటిని విసర్జించాలి. ఆయన రుచి చూచి ఎరిగిన ఎడల, ఆయన ఉత్తముడని మనం రుచి చూసి ఎరిగిన ఎడల ఇవన్నీ మనం విసర్జించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనల్ని ప్రేమించిన వారు మనల్ని ప్రేమిస్తే, అంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వారినే మనం ప్రేమిస్తే ఏం ప్రయోజనం? అన్ని జనులు కూడా అలా చేస్తున్నారు కదా అని అంటే ఇప్పుడు ఎలా ఉంటారంటే కొంతమంది, నేను ఇప్పుడు రవాణితో కొంచెం క్లోజ్గా ఉన్నాను అనుకోండి, రవాణి నాతో కూడా క్లోజ్గా ఉంటాడు. నాతో ఉన్నంత క్లోజ్గా ఇంకొకరితో ఉండడు. నా మీద ప్రేమ చూపిస్తారు కానీ ఇంకొకరి మీద చూపించట్లేదు అనుకో, రవాణి కరెక్ట్గా ఉన్నట్టేనా? ఇప్పుడు అదే రవాణి ఆ గాడ్స్ క్రేజ్ యూత్ అంతటిని ఒకలాగే ప్రేమిస్తున్నాడు అనుకో, అన్ని వాక్యానికి లోపడిన వాడే ఖచ్చితంగా. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింప, ఒకరిని ఒకరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గౌరవించాలి, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ప్రేమించాలి, ప్రతి ఒక్కరితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. సార్వత్రిక సంఘంలో సంఘం మర్చిపోయినటువంటి విధానం ఇది. ప్రేమ లేదు. కానీ తెస్సలోనిక సంఘం మనకు నేర్పిస్తుంది. మనం విశ్వాసంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ మనలో ఏముండట్లేదు? ప్రేమ ఉండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు. కానీ తెస్సలోనిక సంఘము కొన్ని నెలలలోనే, 2-3 నెలల్లోనే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చింపబడ్డది. పౌలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు తెస్సలోనిక సంఘాన్ని చూసి. ప్రేమ విషయంలో వారు ప్రయాసపడ్డాడంట. సంఘం అంతా కూడా ప్రయాసపడిందంట. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. 1 యోహాను పత్రిక 2:4-6 చూద్దాం. 1 యోహాను పత్రిక, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు ఎవరంట? ఇప్పుడు ఇందాక ప్రేమించడం అంటే ఏం చెప్పుకున్నాం? ఎవడైతే ఆయన ఆజ్ఞలను గైకొన వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు అని అన్నాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యమును ఎవడు గైకొనను? ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుంది? దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొనడం అంటే పాటించడం, దాన్ని అంగీకరించి దాని ప్రకారము జీవించడం. ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారము జీవిస్తారో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుందంట. నిజంగా పరిపూర్ణమవుతుందంట దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమాయను. తర్వాత ఆయన యందు నిలిచి ఉన్నవాడు నన్ను చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనును. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిలో ఉన్నాం? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనలో ప్రేమ లేకపోతే మనం దేవుళ్ళలో ఉన్నామా? ప్రేమ లేనివాడు కాదు. ఇప్పుడు చెప్పండి, మనం నిజంగా దేవుళ్ళలో ఉన్నామా? లేము. ఎవరైతే దేవుని మాటను గైకొని అంగీకరించి దాని ప్రకారము జీవిస్తాడో వానిలోనే దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది, వానిలోనే దేవుని ప్రేమ నిలుస్తుంది. ఆయన యందు ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా, ఆయన ఎలా జీవించాడో మనము కూడా అలాగే జీవించాలి. ప్రభు ఎలా జీవించాడు? అందరినీ ఒకలాగే ప్రేమించాడు. వ్యభిచారంలో పట్టబడిన వేశ్యను కూడా ఒకలాగే ప్రేమించాడు. తన దగ్గరకు స్వస్థత కొరకు వచ్చిన వారిని ఒకలాగే ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒకలాగే ప్రేమించాడు. ఎవ్వరి దగ్గర భేదాభిప్రాయం అయినా చూపించలేదు. ఇశ్రాయేలీలను ఒకలాగా, యూదులను ఒకలాగా, లేకపోతే హెబ్రీలను ఒకలాగా, రోమీలను ఒకలాగా విడదీసి చూడలేదు. ఆయన యోహాను సువార్తలో దేవుడు లోకముని ఎంతో లోకమును అన్నాడా, లేకపోతే కొద్ది మందిని అన్నాడా, కొన్ని క్రైస్తవుల్ని అన్నాడా? లోకమంతటిని ఆయన ప్రేమించాడు. ఇప్పుడు ఆయన లోకమంతటిని ప్రేమించాడు. మనం ఏం చేయాలి?
లోకం అంతటిని ప్రేమించకపోయినా మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి. మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించినప్పుడు మనలో ఏముంటుంది? దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. దేవుని వాక్యం మనలో ఉన్నట్టు అర్థమవుతుంది. క్రియల్లో మనము జీవించగలుగుతా ఉన్నాము. ఆయన ఎందుకు ఉన్నామని చెప్పుకుంటారు మనం అందరం కూడా. ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించాలి. ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనది అని అంటే నేను అంటాను, ఈరోజు మీరు ఎన్ని ఆత్మవరాలు కలిగి ఉన్నా, ఇన్ని కృపావరాలు కలిగి ఉన్నా, పౌలు అంటాడు 1 కొరింథీ 13:2-3-4 వచనాల్లో, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను. ఎంత పెద్ద స్టేట్మెంట్ అది! కొండలను పెకిలించేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం మామూలు విషయమా? అది మామూలు విషయమా? ఒక ప్రేమను పోల్చి చూపించడానికి ఎంత వాడుతున్నాడో చూడండి. భాషలలో మాట్లాడు వాడనైనను, కృపావరాలు కలిగిన వాడనైనను, జ్ఞానమంతా ఎరిగిన వాడనైనను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని అంటా ఉన్నాడు. ఎంత పెద్ద స్టేట్మెంట్! ఈరోజు నేను అంటున్నాను, పౌలు అంతటి మహాభక్తుడే అంత పెద్ద మాట మాట్లాడుతుంటే మనం ఏమనాలి? ఇంకా మనం ఏమనాలి? ఈరోజు మన భక్తి జీవితాలు ఎలా ఉండడానికి కారణం ఏంటంటే, మన భక్తి జీవితాలు ఎవరిని ఆధారం చేసుకొని ఉన్నాయో తెలుసా? మనుషులను ఆధారం చేసుకొని ఉన్నాయి. నేను అంటున్నాను, ఒక సేవకుడు ఇలాగే సామ్రాజ్యాన్ని కట్టేశాడు. అందరికీ ఆ సేవకుడి యొక్క వ్యక్తిగత జీవితం తెలిసిపోయింది. దేవుడు ఆయనకి ఇచ్చిన సారామ్మను మాత్రమే కాకుండా ఆగరం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అర్థమవుతుందా మీకు ఏమంటున్నాను? అంటే విడదీసి మాట్లాడితే బాగోదని నేను చెబుతున్నాను. సంఘంలో అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. ఎవరిని ఆధారం చేసుకోవడం వల్ల? మనుషులను. అయ్యో, మనుషుడు నీ వంటి వాడే నీకంటే గొప్ప కాదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న సేవకుని ఏం చేసి దేవుని స్థానంలో పెట్టేస్తున్నారు మీరు. మరి మనిషి, మీరెలా తప్పులు చేస్తారో వాడు కూడా అలాగే తప్పులు చేస్తాడు. ఇప్పుడు మనమందరం కూడా మనుషులను చూసి మన విశ్వాసాన్ని కట్టుకుంటే, మా సేవకుడే చేశాడు కదా, నేను చేస్తే తప్పేముందలే ఆలోచన వస్తుందా రాదా? ఈరోజు చాలా సంఘాలు పతనం అయిపోవడానికి కారణం అదే. చాలా సంఘాలు నాశనం అయిపోవడానికి సేవకుడు ఇలాగే బోధించడము, విశ్వాసులు కూడా అలాగే తమ విశ్వాస జీవితాలని కట్టుకోవడం. ఒకడు వస్తాడు స్వస్థతల మీద విశ్వాసాన్ని కట్టేస్తాడు, ఒకడు వస్తాడు అద్భుతాల మీద విశ్వాసాన్ని కట్టేస్తాడు, ఒకడు వస్తాడు, నేను అంటున్నాను, ఒక డినామినేషన్ అంతా కూడా మాదే కరెక్ట్ అంటది, ఇంకొక డినామినేషన్ అంతా కూడా మాదే కరెక్ట్ అంటది. ఇది తప్పు ఇది రైట్ అంటా ఉంటారు. కానీ ఏ ఒక్కరూ కూడా ప్రభువు చెప్పినటువంటి సిద్ధాంతాల మీద కట్టబడట్లేదు. ప్రభువు చెప్పినట్లుగా క్రీస్తు అనే బండ మీద తమ పునాదుల్ని వేసుకోవట్లేదు, మనుషుల మీద వేసుకుంటా ఉన్నారు. నేను అంటున్నాను, మనుషుల్ని నమ్మి మనం పునాదులు వేసుకుంటే ఇంచు కూడా కనబడకుండా అలా వచ్చి ఇసుక మీద కనబడిన పునాదిని కొట్టివేసి మాయం చేసినట్లుగా మన జీవితాలు నాశనం అయిపోతాయి. అందుకే అంటున్నాను, ఎంత ఉన్నతమైనటువంటి భక్తి చేస్తున్నప్పటికీ కూడా నీలో నువ్వు అద్భుతంగా వాక్యం చెప్పొచ్చు, అద్భుతంగా వాక్యం చదివేయచ్చు, అద్భుతంగా సంఘ కార్యక్రమాల్లో ముందుండొచ్చు, సంఘంలో అద్భుతంగా నీ గుప్పిలు విప్పి దేవుని పరిచర్య కొరకు ఇస్తూ ఉండొచ్చు, సేవకుని పోషిస్తూ ఉండొచ్చు. కానీ నీలో ప్రేమ లేకపోతే వ్యర్థుడవే. ఇంకొక ఇబ్బంది ఉంది ఇక్కడ. నీకు నచ్చిన వారిని ప్రేమించి నచ్చని వారిని ప్రేమించకపోయినా ఇబ్బంది, వ్యర్థం, ఎందుకు పనికిరాదు. కానీ తెస్సలోనికే సంఘము ప్రేమ విషయంలో ప్రయాసపడిందంట. పౌలు అందుకే ఊరకే రాయలేదు. నేను చెబుతున్నాను, పౌలు ప్రేమ గురించి విడదీసి రాసినంతగా ఎవరు రాయలేదు. యోహాను భక్తుడు దేవుని ప్రేమ గురించి మాట్లాడతాడు, కానీ పౌలు ప్రతి ప్రసంగంలో కూడా ప్రేమ గురించి మాట్లాడతాడు. అందుకే అంటున్నాడు 13:13 1 కొరింథీ 13:13, ప్రేమ విశ్వాసము నిరీక్షణ, 3 ఇందులో శ్రేష్టమైనది ప్రేమే. ఆత్మఫలములో మొదటిది ఏంటి? నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్నావని దేన్ని బట్టి తెలుస్తుందో తెలుసా? ఫస్ట్ ప్రేమను బట్టి. ప్రేమ లేకపోతే మనలో ఆత్మఫలము లేదు, ఆత్మఫలము లేదనంటే మనలో ఆత్మ నడిపింపు లేదు, అంటే మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవట్లేదు. పౌలు ఊరకే చెప్పట్లేదు ప్రేమ గురించి ఆ మాట. ప్రేమ గురించి అంత ప్రతిసారి కూడా ప్రేమ గురించి రోమపత్రిక అంతట్లో కూడా దేవుడు ఎలా ప్రేమను చూపించాడో కూడా చెప్తాడు మనకి 5వ అధ్యాయం అంతా కూడా.
ప్రతి చోట కూడా మనం ఇంకా పాపులమైన కానీ దేవుడు మనల్ని ప్రేమించాడని మాట్లాడతాడు. ప్రతి విషయంలో దేవుని ప్రేమను చాలా విశదపరిచి మాట్లాడాడు పౌలు. అలాంటి పౌలు తన జీవితాన్ని ముందు పెట్టి వాళ్ళకి అర్థం కావడానికి, కొరింథీ సంఘానికి అర్థం కావడానికి, ఒరే నాయనలారా, మీరు లోకంలో ప్రేమను ఎతుకుతున్నారు, ప్రేమ అంటే ఇది అనుకుంటున్నారు, లేకపోతే ఎలా అనుకుంటున్నారు, ప్రేమ అంటే ఏంటో చెబుతాను చూడండి. ఎంత గొప్ప భక్తి చేసేసినా కూడా మీలో ప్రేమ లేకపోతే మీ భక్తి జీవితాలు వ్యర్థము అని అంటా ఉన్నాడు. వ్యర్థం అంటా ఉన్నాడు. అందుకే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడు బలులు కోరాడా? అర్పణలు కోరాడా? దావీదు అంటాడు కదా, దేవా నీవు అర్పణలైన నువ్వు బలులైన కోరువాడవు కాదు, ఒకవేళ కోరినా నేను ఇస్తాను, కానీ నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నావు అని అంటాను. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో ఆ అనుబంధం కలిగి ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటను మనము తూచా తప్పకుండా పాటించు వారమై ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. బళ్ళు కోరుకోరు. దేవునికి నేను మరలా చెప్తున్నాను, దేవునికి నీ కానుకలు అవసరం లేదు, దేవునికి నీ అర్పణలు అవసరం లేదు, దేవునికి నీ దశంభాగాలు అవసరం లేదు. దేవునికి ఏం కావాలో తెలుసా? నీ హృదయం కావాలి. కరణనయ్య, దేవునికి ఏం కావాలి? మన హృదయం కావాలి. మన హృదయం. దేవుడు ఏం కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. దేవుడు ఈ మంచి లేని పెంట కుప్పల మీద ఉన్నటువంటి మన జీవితాలను ఏం చేశాడు? లేవనెత్తి. మీకు అందరికి దాసుల గురించి తెలుసా? దాసుల గురించి. ఇప్పుడు యోసేపు ఎలా అమ్మబడ్డాడు? దాసుడిగా అమ్మబడ్డాడు. ఎక్కడ? ఒక సంతలో అమ్మివేయబడ్డాడు. ఎవరికి? ఐగుప్తీయులకి. అంటే దాసుని యొక్క పరిస్థితి ఏంటి చెప్పనా? దాసుని యొక్క పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ దాసుడు అలా నిలబడి ఉంటాడు, తల దించుకొని ఉంటాడు. తల ఎత్తకూడదు, మళ్ళీ తల దించుకొని ఉంటాడు. కొనుక్కోవడానికి వచ్చినాడు, కొరడాతో కొట్టిన, బట్టలు ఇప్పేసిన, ఎంత చిత్రవద చేసినా అలా మౌనంగానే తల దించుకొని ఉండాలి. అలాగే ఉండిపోవాలి. ఎంత ఏం చేసినా మాట్లాడడానికి వీల్లేదు. అలా మాట్లాడకుండా ఉన్నవాడే క్వాలిఫై అవుతాడు. అర్థమవుతుందా? అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడో తెలుసా? బానిసలుగా ఉన్నటువంటి మనకు తన ప్రాణమునే వెలగా చెల్లించేసి ఎలా మార్చుకున్నాడంట? స్వతంత్రులుగా మార్చి తన కుమారులుగా మార్చుకొని వారసులుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా మార్చుకున్నాడు మనల్ని? మనం ఆయన పిల్లలము, ఆయన పిల్లలమైతే వారసులము అన్నాడు. అందుకంటే మీరు వారసులుగా ఉండడానికే పిలువబడితిరి కానీ బానిసలుగా ఉండడానికి కాదు అని అంటాడు. మనందరం కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైనది కాదు, శాశ్వతమైనటువంటి ఆ నిత్య రాజ్యము కొరకు మనం వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. అందుకే ఈరోజు తెస్సలోనికే సంఘం మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును. తర్వాత మరొక విషయం తెలియజేస్తాను, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును దేవుని ఎదుట మా ప్రార్థనల యందు ఈ విషయమై విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వీరు సువార్త విన్నప్పటి నుంచి కూడా దేవుని మాట విన్నారు. వినటం వల్ల వారిలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అదే విశ్వాసంతో కష్టపడుతున్నారు. తర్వాత దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమైంది. ప్రేమను చూపించడానికి, ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారు. అంత మాత్రమే కాదు, యేసు క్రీస్తు ప్రభు కొరకు నిరీక్షణతో, ఓర్పుతో ఎదురు చూస్తా ఉన్నారంట. ఓర్పుతో ఎదురు చూస్తున్నారా? నేను అంటున్నాను, ఇప్పటికిప్పుడు ప్రభు రాకడొచ్చినా, మన మరణమే వచ్చినా, నేను ఇక్కడ కళ్ళు మూస్తే నా దేవుని ఎదుట కళ్ళు తెరుస్తాను అనేటువంటి నిశ్చయత మనకుందా? తెస్సలోనికే సంఘం వాక్యం విన్న కొన్ని దినాలలోనే ఎవరి కొరకు కనిపెడుతున్నారంట? రాకడ కొరకు సిద్ధపడుతున్నారంట. వాళ్ళు ఎలాగ? నిరీక్షణ కలిగి ఓర్పుతో ఎదురు చూస్తున్నారంట. నా ప్రభు రాబోతా ఉన్నాడు, ఇదిగో ఆయన వెళ్ళి మరలా వస్తానని నాకు వాగ్దానము చేశాడు, ఆయన రాబోతా ఉన్నాడు, నేను నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి అని తెస్సలోనికే సంఘము ఎదురు చూస్తున్నారు. నేను అంటున్నాను, మనము ఎదురు చూస్తా ఉన్నామా? ఎంతమంది రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాం? రాకడ కొరకు సిద్ధంగా ఉన్నామా? తెస్సలోనికే సంఘం రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి సంఘంగా మనకి కనబడతా ఉంది. 1 తిమోతి 4:10.
మొదటి తిమోతి మనుషులందరికీ రక్షకుడును ఉమ్, మరియు విశేషముగా ఆ, విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము. గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము. చాలు. విశ్వాస జీవితం అనేది ఏంటి? విశ్వాస జీవితం అనేది నిరీక్షణ ఇంచి ఉన్నాము గనుక ఇంది నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. పరలోకము ఊరకే రాదండి. పరలోకము ఊరకే రాదు. ప్రభు పరలోకం గురించి మాట్లాడితే ఏమన్నాడో తెలుసా? ఇరుకు మార్గమును ప్రవేశించుటకు పరలోకం వెళ్ళాలంటే ఇరుకు మార్గంలోనికి వెళ్ళాలి. ఏమండి, కొంతమంది కొన్ని చోట్ల ఒక రాయిలోంచి దూరేస్తా ఉంటారు. చూసారా? ఒక రాయిలోంచి దూరేస్తారు. ఆ రాయిలోంచి దూరి అవతలకి వెళ్ళిపోతే వాళ్ళ కైలాసం వెళ్ళిపోయినట్టే. అంటే వాళ్ళని తప్పు పట్టడానికి కాదు, వాళ్ళ విశ్వాస ప్రమాణాలు అలా ఉన్నాయి, వాళ్ళ బిలీఫ్ అలా ఉంది. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ ఇంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. నేను అంటున్నాను, దేవునిలో ముందుకు సాగడానికి మనం ప్రతినిత్యము కూడా పాటుపడాలి, ప్రయాసపడాలి. దేవుని రాకడ కొరకు, ఆయన రాకడలో ఎత్తబడ్డం కొరకు మనం కష్టపడాలి. మనం అందరం కూడా. పరలోకం ఊరకే వచ్చేది కాదు. మోకాళ్ళు వంగాలి, మోకాళ్ళు నలగాలి, దేహము నలగాలి. అందుకే పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయినను ఆంతర్య పురుషుడు నానాటికి. ఏమండి, కొరడాలతో కొట్టబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, నలగొట్టబడ్డాడు ముమ్మారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆశ్చర్యంగా లేదా? యేసుప్రభు వారు ఎన్నిసార్లు తిన్నారు కొరడా దెబ్బలు? ఒక్కసారి 39 దెబ్బలు తిన్నాడు. కానీ పౌలు 3 సార్లు తిన్నాడు. ఎందుకో చెప్పనా? పౌలు ఎందుకని శిక్షలు అనిపించాడో చెప్పనా? పౌలుని దర్శించిన తర్వాత అననీయతో దేవుడు మాట్లాడుతూ, అననీయ, దమస్కు మార్గం నుంచి వస్తున్నటువంటి సౌలు పలానా చోట ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను స్వస్థపరిచి అతన్ని సిద్ధపరచు, ఆశీర్వదించి సిద్ధపరచు, సేవకుడుకు సిద్ధపరచు, బాప్తిజం అని అన్ని చెబుతాడు. చెప్పిన తర్వాత అంటాడు, ప్రభువా, ఇతనేమో నీ బిడ్డలందరినీ కూడా నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళమంటావేంటి ప్రభువా అని అంటే, అప్పుడు ఏమంటాడు తెలుసా? నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన దేవుని నామాన్ని భరించడానికి పౌలు పిలువబడ్డాడంట. నేను చెబుతున్నా, ఈ పిలుపు బైబిల్ గ్రంథంలో ఎవరికి లేదు. పౌలు గారికి ఉన్న పిలుపు ఎవరికి లేదు. అపోస్తుల్లో చివరిలో లేటుగా చేర్చబడినప్పటికీ కూడా పౌలు గారు బ్రతికినంతగా ఎవరు చేయలేకపోయారు సువార్త. ఎవరు సువార్త చేయలేకపోయారు. అందుకే నన్ను ఆశ్చర్యపరిచిన మాట ఏంటంటే, ఎప్పుడు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి, ఎంత నిశ్చయత కావాలి ఆ మాట చెప్పడానికి. మనం చెప్పగలమా? ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదరు, నేను దేవుని పోలు నడుచుకుంటాను, నువ్వు నన్ను పోలు నడుచుకొని చెప్పగలమా? మనం చెప్పలేము. ముమ్మాటికి చెప్పలేము, మనం నిశ్చయముగా చెప్పలేము. కానీ పౌలు చెప్పగలిగాడు అని అంటే, ఏమండి, తిమోతితో అంటున్నాడు, నా పరుగును కడముట్టించేశాను. తిమోతి, దేవుడు నన్ను ఎందుకైతే పిలుచుకున్నాడో ఆ పరుగునంతా కడముట్టించేశాను, ఇంకా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను కళ్ళు మూస్తే నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాననే నిశ్చయతతో అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామా? ఆ నిరీక్షణ కలిగి అంటే ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి పాటుపడతా ఉన్నామా? మన బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడా? కృషించడం అంటే మన దేహాన్ని మనం నలగొట్టుకోగలుగుతున్నామా? ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తారు? నేను ఎందుకు అడిగానంటే, చాలా మంది మోకాలు లేకుండా ప్రార్థన చేస్తారు. అందుకే అడిగాను నేను. మోకాలు లేరు, కూర్చుని ప్రార్థన చేస్తారు చాలా మంది. ఇంకా ఆశ్చర్యండి, పడుకుని కూడా ప్రార్థన చేస్తారు చాలా మంది. అలా ఆకాశాన్ని చూస్తే ప్రార్థన చేస్తారు. రకరకాలుగా ప్రార్థన చేయడం ఉంది. కానీ మోకరించి ప్రార్థన చేయడం అనేది ప్రభు ఎదుట విధేయతను కనపరచడం. మనల్ని మనము మోకాలు వేయడం అంటే ఎవరి ముందు వేస్తారో తెలుసా? ఖైదీలను తీసుకుని వెళ్ళిపోయి, మోకాలు వేయాలంటే బానిసగా మోకాలు వేయాలి అంటే దాని అర్థం ఏంటంటే, నీ ముందు నేను తగ్గించుకుంటున్నాను అంటే. ఇక్కడ దేవుడు మనల్ని బానిసలుగా కాదు, కానీ మనలో విధేయతను కోరుకుంటున్నాడు దేవుడు. మనల్ని మనం పూర్తిగా, దేవా నేను కాదు నాయన, ఇదిగో శరణంటూ నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. ఏమంటే శంకర్ ఎలా ప్రార్థన చేశాడు? ఆకాశము తట్టు కన్నులెత్తి చూచుటకైన నాకు
ధైర్యం చాలక చూడండి, దేవుని సింహాసనమైనటువంటి ఆకాశాన్ని చూడడానికి కూడా తనకు అర్హత లేదని గ్రహించాడంట. కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? వీడిలా నన్ను ఉంచినందుకు స్తోత్రాలు అంటాడంట. నా దశంభాగం ఇచ్చేస్తున్నాను నీకు, నన్ను ఈ దొంగలా ఉంచినందుకు స్తోత్రాలు అంటాడంట. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? తగ్గింపు కలిగిన ప్రార్థన ఆలకించాడా? గర్వం కలిగిన ప్రార్థన ఆలకించాడా? మోకాలు దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. ఈరోజు ప్రార్థన అనుభవం ఉందా? శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా? మనం శరీరాలను నలగొట్టుకుంటున్నామా? ఉండ్లు మెచ్చ చేసుకొని నేను ఇప్పుడు కలిగి ఉన్న ప్రార్థనా జీవితం నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతుంది అని మనం చెప్పగలమా? నేను కలిగి ఉన్న భక్తి జీవితం నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతుంది అని మనం చెప్పగలమా? చెప్పలేము. మన శరీర కోరికలు మన సిలువేయము, శరీరాస్తులను సిలువేయము, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని సిలువేయము, ఈ బాహ్య అలంకారాలను మనం సిలువేయము, మనుషులు ఎదుటి గొప్పలు చెప్పుకోవడానికి మనం సిలువేయము. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సిలువ వేయకుండా నేను భక్తిపరుడిని అని మనం చెప్పుకుంటే పరలోకం వెళ్ళిపోతాం మనం. లోకములో ఉన్న వాటినైనను ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వానిలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ అంటే ప్రభు వాడిలో ఉండడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? నిరీక్షణ కలిగి ఉన్నామా? సిద్ధపాటు కలిగి ఉన్నామా? మొదటి 3 విషయాలు మనం చూస్తున్నాం. వారి విశ్వాసం క్రియలు కలిగిందిగా ఉందంట తెస్సలోనిక సంఘాన్ని. తర్వాత వారి ప్రేమ ప్రయాసతో కూడినటువంటిదిగా, ప్రేమతో పరిచర్య చేస్తున్నారంట. వాళ్ళు ఏది చేసినా ప్రేమతో చేస్తున్నారంట. తర్వాత క్రీస్తు కొరకు, దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూస్తున్నారంట. ఓర్పుతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అంటున్నాను, చాలా మంది అనుకుంటారు, పేతురు భక్తుడు అంటాడు కదా, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ప్రభు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చక మానడు కానీ ఇంకా మనలో అనేకులు మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. చాలా మంది అనుకుంటారు 2025 సంవత్సరాల నుంచి ఇదే వాయించేస్తున్నారు, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన వచ్చింది లేదు, మనం పోయింది లేదు అన్నట్టుగా మాట్లాడతారు చాలా మంది. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభు వరుడై ఉన్నాడు, సంఘము వధువై ఉంది. అవునా? వరుడు సిద్ధంగానే ఉన్నాడు, వివాహం చేసుకోవడానికి వరుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ వధువు ఏం చేస్తుందో చెప్పనా? లోకం అనేటువంటి అలంకారంతో ఇంకా అలా అలంకరించుకుంటూనే ఉంది. మీకు అర్థమవుతుందన్నమాట. వధువు వరుడు పక్కకెళ్ళి కూర్చుంటేనే వివాహము జరుగుతుంది. అలా కాకుండా వరుడు వచ్చేసి స్టేజ్ మీద కూర్చున్నాడు, వధువేమో మేకప్ రూమ్ లోంచి బయటికి రావట్లేదు. మీకు అర్థమవుతుంది నా మాటలు? మేకప్ అని అంటే లోక సంబంధమైనటువంటి క్రియలు, లోక సంబంధమైనటువంటి జీవితం, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము, దేవునికి నచ్చని క్రియలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, వీటన్నిటితో ఇంకా అదే రూమ్లో కూర్చుంటా ఉంటే చూస్తాడు వరుడికి కోపం వస్తుంది. ఒక్కసారి ఆయన వచ్చేస్తాడు, రెప్పపాటును జరిగిపోతుంది అంతా కూడా. రొమ్ములు బాదుకుని ఏడ్చినా కూడా రక్షించేటువంటి నాదుడు ఉండడు. అందుకే అంటాడు, సమయం ఉండగానే అంతా చక్క పెట్టేసుకోవాలి. దీపం ఉండగానే మనం ఇల్లు చక్క పెట్టేసుకోవాలి, వెలుగు ఉండగానే ఇల్లు చక్క పెట్టేసుకోవాలి. విశ్వాసికి లోకంతో సంబంధం లేదు. ఎవడైతే ప్రభువులోనికి వస్తున్నాడో వాడు లోకాన్ని, సమస్తాన్ని ఆ బాప్తిజం అనేటువంటి కార్యక్రమంలోనే సమాధి చేసేయాలి. తెస్సలోనిక సంఘము కొద్ది దినాల్లోనే అద్భుతమైన భక్తిని కనపరుస్తూ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందంట. అయితే పౌలు అంటున్నాడు, వారిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తామన్నాడంట. ఈరోజు మనము నేను అంటున్నాను, నిజముగా మనం దేవుని యందు యథార్థమైన భక్తి చేసే వారమైతే, ప్రేమ కలిగిన వారమైతే, విశ్వాసము కలిగిన వారమైతే, దేవుని వెంబడించే వారమైతే, దేవుని యందు నిరీక్షణ కలిగిన వారమైతే, రోమపత్రిక 5:5 చెబుతుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయంలో ప్రేమ ఉండాలంటే ఎవరు ఉండాలి? మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ప్రేమ లేనివాడు నా వాడు కాదన్న అంటే అర్థం ఏంటి? ప్రేమ ఎవరు కుమ్మరిస్తున్నారు మనలో? ఇప్పుడు వానిలో ఎవరు లేరు? ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు ప్రభు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. బిగ్గరగా హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదని. ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారే నాకు మార్లు అనబడతారు అన్న. అయితే మనం అక్కడ కొరకు సిద్ధపడుతున్నాం. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కింద ఇంకా కొన్ని విషయాలు చెబుతా ఉన్నాడు. మనం తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ప్రేమింపబడిన సహోదరులారా సంగతి అనగా శక్తితోను పరిశుద్ధాత్మతోను తెలియను. చాలు. ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ వారు చెప్పినటువంటి సువార్త గురించి వారికి గుర్తు చేస్తా ఉన్నారు. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. సంఘాన్ని ఏమంటాడు? దేవుని వలన ప్రేమింపబడిన వారలారా, సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా, ఎలా ఏర్పరచబడ్డారంట వాళ్ళు? మా సువార్త. జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు మాట్లాడి మనుషుల్ని ఆకర్షించచ్చేమో కానీ వారిని పరలోకానికి చేర్చలేము. నేను మరలా చెబుతున్నాను, మన విశ్వాసం మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఇక్కడ వీరు చెప్తా ఉన్నారు, మేము అలాంటి సువార్తను చేశాం, అయితే మీ నిమిత్తం మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. అయితే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప చాలు. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు కదండి, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో వారికి ఏం కలిగిందంట? ఎప్పుడైతే సువార్తను విన్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి ఆనందాన్ని పొందుకుని ఏం చేస్తున్నారంట? గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఉపద్రవం అంటే ఏంటి చెప్పాను, ఇందాక చెప్పాను కదా, ఆ తెస్సలోనికయ ప్రాంతం అంతా కూడా గ్రీకు రోమ విగ్రహారాధనలతో నిండినటువంటి. పొరపాటును దేవుణ్ణి అంగీకరిస్తే వాళ్ళు ఒప్పుకోరు, అక్కడ ఒప్పుకోరు, చిత్రవత చేసేస్తారు. మీకు తెలుసు, మనం మా మీట్లో చెప్పాను, రోమా చక్రవర్తి ఏం చేసేవాడు అనంట? రోమాపట్నం అంతా తగలబెట్టేసి క్రైస్తవులమే గెంటేసాడు. అంత మాత్రమే కాదు, తన గార్డెన్లోనంట, అంటే తన పార్కులో
క్రైస్తవులను తగలబెట్టేసి ఆ వెలుగులో నడిచేవాడంట. అలాంటి భయంకరమైనటువంటి ఉపద్రవము కలిగినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంట? వాక్యాన్ని అంగీకరించి, దేని కొరకు? పరిశుద్ధాత్మ దేవుడు కలిగించేటువంటి ఆనందము కొరకు. అంటే దేవునిలో ఆనందము కొరకు దేని వదులుకుంటున్నారు వాళ్ళు? ఆ ఉపద్రవాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారంట. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి తర్వాత మమ్మును ప్రభువును పోలి చెప్పినటువంటి సేవకులను వెంబడిస్తున్నారు. సేవకులు వాక్యానుసారంగా ఉన్నారు కాబట్టి వారిని వెంబడిస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువుని పోలి ఎలా మారిపోయిందంట తెస్సలోనికే సంఘం? నేను అడుగుతున్నాను, నేడు సార్వత్రిక సంఘము ప్రభువును పోలి నడవగలుగుతుందా? ఇందాక మనం 1 యోహాను పత్రిక 2:5 చదివాం కదా, ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో మనము అలాగూ నడుచుకున్నా బద్దులమై ఉన్నాము అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తెస్సలోనికే సంఘాన్ని మీరు ప్రభువును పోలి నడుచుకున్నారయ్యా అంటున్నాడు. మనం నడుచుకుంటున్నామా? నేను మరలా చెబుతున్నాను, ప్రభువును పోలి నడుచుకోకుండా ఎంతగా ఈ నామమాత్రపు భక్తి జీవితంలో కొనసాగిన ఎలాంటి ఉపయోగం లేదు. తర్వాత చదువుతాం కింద. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమైపోయారంట? తెస్సలోనికే సంఘము మాసిదోనియా అకయ ప్రాంతాలకి మాదిరికరంగా మారిపోయారంట. హల్లెలూయా. మన చుట్టూ ఉన్న ఒక్కరినైనా మనము ప్రేరేపించగలుగుతున్నామా? ఇన్స్పైర్ చేయగలుగుతున్నామా? మన జీవితాలను బట్టి ఒక్కరినైనా మనం బలపరచగలుగుతున్నామా? ఒక్కరైనా మనల్ని బట్టి మారగలుగుతున్నారా? ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారా? కానీ చూడండి, తెస్సలోనికే సంఘము మాసిదోనియా అకయ ప్రాంతాలన్నిటికీ కూడా మాదిరికరముగా మారిపోయిందంట. ఈరోజు నేను అడుగుతున్నాను, అలాంటి మాదిరిని మనం కనపరచగలుగుతున్నామా? ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతున్నామా? ప్రభువుని కనపరచగలుగుతున్నామా? మనలో ప్రభువుని గణపరచగలుగుతున్నామా? మనల్ని చూసి ఇతరులు సాక్ష్యం చెప్పగలుగుతా ఉన్నారా? వీరంతా అనేకులకు మాదిరికరంగా మారిపోయారు. తర్వాత ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను ఎవరి దగ్గర నుంచి వెళ్ళిందంట? వాక్యం తెస్సలోనికైల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఎవరి ద్వారా వెళ్ళిపోయింది? పౌలు ద్వారా రక్షించబడినటువంటి తెస్సలోనికయ సంఘస్థుల ద్వారా మాసిదోనియా అకయ ప్రాంతాలలో మారుమోగిపోయిందంట వాక్యం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మనల్ని బట్టి ఒక్కరికైనా వాక్యం వినబడుతుందా? ఊరంతా అనవసరం, అంత గొప్ప భక్తి మనం చేయలేములేండి. నిజం, వాస్తవం అది. నేను అడుగుతున్నాను, మన సహోదరులలో ఒక్కరినైనా మనం ప్రేరేపించగలిగితే మనం సక్సెస్ అయినట్లే. ఒక్కరు మన జీవితాలను బట్టి మారినా కూడా మనం సక్సెస్ అయినట్లే. నేను అడుగుతున్నాను, మాసిదోనియా అకయ ప్రాంతాలన్నీ, ఆ 2 ప్రాంతాలు కూడా తెస్సలోనికైలో ఉన్నటువంటి విశ్వాసుల వల్ల వాక్యం అంతా మారుమ్రోగిందంట. అంటే వారు పొందుకున్నటువంటి ఆ రక్షణ సువార్త వారి దగ్గరే ఉంచుకోకుండా ఏం చేశారంట? అనేకులకు పంచిపెట్టేశారంట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? శిష్యత్వం గురించి మాట్లాడుతూ ఒక వచనాన్ని మనం మాట్లాడుకున్నాం. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి శిష్యులుగా. ఇది కేవలం శిష్యులకు మాత్రమే ఇవ్వబడిన ఆజ్ఞ, లేకపోతే అందరికీ ఇవ్వబడినటువంటి? అంటే అప్పుడు శిష్యులకే కాదు, తర్వాత చేర్చబడుతున్న ప్రతి శిష్యుడు చేయాల్సిన పని అది. సార్వత్రిక సంఘములో శిష్యునిగా మారుతున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే సువార్తను క్రియల్లో కనపరచడం. నేను గతంలో కూడా చెప్పాను, బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉంటే మన బ్రతుకే 5వ సువార్తగా మారిపోవాలని చెప్పాను. మన జీవితమే సువార్త కరపత్రికగా మారిపోవాలి. మన జీవితమే వాక్యపు సువార్త పత్రికగా మారిపోవాలి. ఈరోజు శిష్యత్వంలోనికి వచ్చినటువంటి మనం, దేవుని శిష్యులుగా చేయబడినటువంటి మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. తెస్సలోనికే సంఘం రక్షించబడినటువంటి కొన్ని నెలల్లోనే, వితిన్ మంత్స్, నాకు తెలిసి 3-4 నెలల్లోనే చుట్టూ వ్యాపించేసిందంట. అందరికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారంట. సాక్ష్యాన్ని పొందుకున్నారు. మంచి సాక్ష్యము, విశ్వాసాన్ని, క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. ప్రేమ విషయంలో ప్రయాసపడతా ఉన్నారు. దేవుని రాకడ కొరకు
నిరీక్షణ కలిగి ఓర్పుతో ఎదురు చూస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. వాళ్ళు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, వారు మాసిదోని అకయాకు మాదిరికరముగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, ఆ 2 ప్రాంతాలకి సువార్తను ప్రకటించారు. చూడండి, మనం గతంలో శిష్యుల గురించి మాట్లాడుకున్నప్పుడు విశ్వాసి స్థాయిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? సువార్త ప్రకటించే స్థాయిలోనికి ఎదిగారు. దేవుడు సంఘం పట్ల కోరుకుంటున్నది ఏది అని అంటే, నువ్వు విశ్వాసి స్థాయిలో ఉండడం కాదు, నువ్వు పొందుకున్నటువంటి రక్షణ సువార్తను నీ తోటి సహోదరులకు పంచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. అందుకే పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు రమా. నేను అంటున్నాను, సువార్త ప్రకటించని వారిగా మనం ఉంటే కనుక నా ప్రభు తీర్పులో నిన్ను ఎక్కడకపోతా ఉన్నాడు. ఒక దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, ఒక ఉపమానం చెబుతూ అన్నాడు, ఎస్తేరు గ్రంథంలో అంచెగాండ్ర గురించి మాట్లాడుతూ. అంచెగాండ్ర అంటే ఐడియా ఉందా మీకు? పోస్ట్ మ్యాన్ ఐడియా ఉందా మీకు? అప్పట్లో రాజుల కాలంలో అంచెగాండ్రు అంటే పోస్ట్ మ్యాన్స్. అయితే వారి పని ఏంటనంటే, ఇప్పుడు యూదులందరినీ చంపేయమని ఒక ఆర్డర్ జారీ చేయించాడు. ఎవరు? హామాన్. ఎవరి మీద? మొర్దెకై మీద చంపించేయాలి, యూదులందరినీ చంపించేయాలని రాజు దగ్గర ఒక ముద్రను తీసుకున్నాడు. అయితే ఎస్తేరు ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళి, హామాను మిమ్మల్ని మోసం చేసి తప్పుడుగా ఈ యొక్క ఆజ్ఞను జారీ చేయించాడు అనగానే, రాజు ఏం చేశాడు, ఆ ముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని ఎస్తేరుకి ఇచ్చి, నీకు నచ్చింది రాయించుకుని పంపించుకోని అన్నప్పుడు అది రాసి ఏం చేశారంట, అంచెగండ్రకిచ్చి పంపించారంట. ఇప్పుడు యూదులందరూ రక్షించబడాలంటే అంచెగండ్ర ఏం చేయాలో తెలుసా? కరెక్ట్గా సమయానికి ముందే వెళ్ళి దాన్ని అప్పగించేయాలి. ఆ పత్రికను అప్పగిస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని చదివి, అరే, రాజు ఆజ్ఞ వచ్చింది, మనం వీళ్ళని చంపడానికి వీలు లేదు అని. అంటే ఇప్పుడు ఆ అంచెగండ్రలు ఉన్నారు కదా, ఆ పోస్ట్ మ్యాన్స్ ఉన్నారు కదా, వారు ఇవ్వాల్సినటువంటి సమయానికి ఇవ్వలేదనుకోండి, యూదులందరూ చచ్చిపోయి ఉండేవారు. మీకు అర్థమవుతుందా? యూదులందరూ చచ్చిపోయి ఉండేవారు. ఇప్పుడు మనకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి చాలా కష్టపడి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశాడు, జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యాడు. అయితే పోస్ట్లో ఉత్తరం వచ్చింది, జాబ్ లెటర్, ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే పోస్ట్ మ్యాన్ దగ్గరికి లెటర్ వచ్చినా కూడా పోస్ట్ మ్యాన్ ఆ లెటర్ ఇవ్వకుండా ఆలస్యం చేశాడు అని అనుకుందాం. అప్పటికి జాయినింగ్ డేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ మ్యాన్ ఈ యొక్క లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఉద్యోగం కోల్పోయాడా లేదా? ఆ వ్యక్తి ఆ కష్టమంతా వృధా అయిపోయిందా లేదా? నేను అంటున్నాను, ఆ పోస్ట్ మ్యాన్ చేయాల్సిన పని సక్రమంగా చేయలేకపోయాడు. అక్కడ ఒకరి జీవితం నాశనం అయిపోయింది. నేను అంటున్నాను, ఇది కొంచెం మనకు కష్టంగానే ఉంటుంది. నేను అంటున్నాను, మీకు ఎంతమంది పేర్లు గుర్తుంటాయి? అర్థమవుతుంది అన్నమాట. మన చుట్టూ ఎంతమంది మన మైండ్లో గుర్తుంటారు? నేను అంటున్నాను, వారందరి నిమిత్తం ప్రభు ఒక రోజు మనం లెక్క అడగబోతాము. మీకు అర్థమవుతుంది అన్నమాట. మనం చేయాల్సిన పని ఏంటి? సువార్తను ప్రకటించాలి. అది మన బాధ్యత, మన భారము. ఇప్పుడు సువార్త ప్రకటించాల్సినటువంటి మనము ప్రకటించకపోతే నీ చుట్టూ అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు కదా, వీరందరి మధ్యలో నిన్ను ఎందుకు రక్షించుకున్నాను నేను? నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు వారికి సువార్తను ప్రకటించాలి, వారిని కూడా నా దగ్గరకు నడిపించాలి అని నేను నిన్ను ఏర్పరచుకున్నాను కదా. మరి నువ్వేం చేసావని ప్రభు మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి? ఖచ్చితంగా నశించిపోతున్న వారు, క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండాలని మనం చదువుకుంటాం కదా. క్రీస్తు కలిగిన మనసు ఏంటి? నశించిపోతున్న వారిని చూసి ఆయన తట్టుకోగలడా? పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కదా. మరి ఒక వ్యక్తి పాపంలో పడిపోతుంటే ఆ వ్యక్తికి సువార్త చెప్పాలన్న ఆ భారం మనకి ఎందుకు కలగట్లేదు? అయ్యో, తెస్సలోనికే సంఘం కొద్ది నెలలకే మాసిదోని, అకయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించగలిగినటువంటి స్థితిలోనికి ఎదిగితే, ఇన్ని సంవత్సరాలుగా భక్తి చేస్తున్నటువంటి మనము ఎంతమందిని రక్షించగలిగాం? ఎంతమందికి దేవుని కొరకు చెప్పగలిగాం? ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగాం? ఇది నేను అడుగుతుంది కాదు, ప్రభు అడుగుతాడు ఒక రోజు లెక్క. ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. తెస్సలోనికే సంఘం మనకు పెద్ద సవాలే విసురుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మొదటి అధ్యాయం చదవండి, దేవుడు ఇంకా అద్భుతంగా మాట్లాడతాడు. నేను 4 సార్లు స్టడీ చేశాను ఇదే గ్రంథాన్ని, ఇదే పత్రికను. 4 సార్లు స్టడీ చేసిన తర్వాత దీని గురించి మాట్లాడడానికి సాహసించాను.
నేను ఎక్కడ ఆగలేదు, కానీ ఈ పత్రిక దగ్గర చాలా అలా అలా కామ పెట్టి ఆగిపోయాను అన్నమాట. ఏంటి ఇలా రక్షించబడిన కొద్ది రోజులకి ఇంత అద్భుతంగా భక్తి చేశారా, ఇంత అద్భుతంగా రాకడ కొరకు సిద్ధపడిపోయారా, ఓర్పు కలిగి సిద్ధపడిపోయారా, అరే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా సువార్త ప్రకటించే వారిగా మారిపోయారా, మాదిరికరంగా మారిపోయారా. మనం ఏం చేస్తున్నాం? అరే ఎంత గొప్ప ఉపద్రవమైనప్పటికీ కూడా ప్రభు వైపు చూసారా? పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం కొరకు ఎదురు చూశారు వీళ్ళు. దాని కొరకు శ్రమ అయినా కూడా, వారు ఎవరు చంపేస్తానన్నా, ఎన్ని ఇబ్బందులు పెడతానన్నా కూడా ప్రభువులోనికి వచ్చేసారా? ఎంత ఆశ్చర్యం కలిగింది నాకు. మరి చూడండి, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి ఉన్నారు, ప్రేమ విషయంలో ప్రయాసపడ్డారు, ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారు, తర్వాత ప్రభువును పోలి నడుచుకున్నారు, తర్వాత మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, తర్వాత సువార్త ప్రకటిస్తా ఉన్నారు. 6 విషయాలు సవాలు విసురుతుంది మనకి తెస్సలోనికయ సంఘం, సవాలు విసురుతుంది మనకి. తర్వాత కింద చదువుతాం. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక అవసరం లేదు. అకయ మాసిదోనియా మాత్రమే కాదు, ప్రతి స్థలమందు కూడా దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చాలా మంది మీ క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉన్నారు, భయపడుతున్నారు. తమకున్న రిజర్వేషన్లు పోతాయనో, తమకున్న రాయితీలు పోతాయనో, లేకపోతే గవర్నమెంట్ వచ్చి పోతాయనో, హౌస్ లోన్లు రావనో. ఆశ్చర్యం ఏంటంటే నాకు తెలిసినంత వరకు టీటీడీలో ఇతర మతస్థులు పనిచేయడానికి అవకాశం లేదు అని అనుకుంటాను వాళ్ళ రూల్స్ ప్రకారం. కానీ క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి చేరారంటే, మొన్న కొంతమందిని క్రైస్తవులు ఫైండ్ అవుట్ చేసి ఆ ఉద్యోగాల నుంచి బయటకు పంపించేశారు. అది పెద్ద న్యూస్, వైరల్ అయిపోయింది కూడా. ఓకే, వాళ్ళ జీవో అలా ఉందేమో. అయితే క్రైస్తవుడుగా నువ్వు అంత దిగజారాల్సిన పని ఏముంది? వాస్తవంగా టీటీడీలో ఉద్యోగం సంపాదించాలంటే వారి ఇంట్లో అన్ని కూడా హిందూ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, వారి యొక్క ప్రతిమలు కానీ అవే ఉండాలి. అయితే అక్కడ క్రైస్తవులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు ఏం చేశారో తెలుసా? బండి వెనక ముందు కూడా వాళ్ళ దేవి దేవతల స్టిక్కర్లు, ఇంట్లో అన్ని దేవతల ఫొటోస్, అంటే వాళ్ళ దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకున్నారు. నేను వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు, కానీ పెట్టుకుని ఈ ఇన్స్పెక్షన్స్కి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మేము హిందువులమే అని చూపించుకున్నారు. కానీ ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు. ఈ భక్తిని దేవుడు అంగీకరిస్తాడా? బాహాటముగా నేను క్రైస్తవుని అని నువ్వు చెప్పుకుంటేనే తండ్రి ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఒప్పుకుంటానని చెబుతున్నాడు. ఎవడైతే నన్ను అందరి ముందు ఒప్పుకుంటాడో నేను నా తండ్రి ఎదుట వాడిని ఒప్పుకుంటానంటున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు రహస్యంగా చర్చికెళ్ళినంత మాత్రాన్ని ఏం ఉపయోగం? కేవలం ఈ జీవన ఉపాధి కొరకు అది కాకపోతే వేరే పని లేదా మనకి? ఏం పని చేసి బతకలేమా? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, నేను చర్చికి వెళ్తే సరిపోద్ది, కానుకలు ఇస్తే సరిపోద్ది, నేనేం చేసినా పర్లేదు అనేటువంటి ఉద్దేశం. అలా కాదు భక్తి జీవితం, అలా కాదు. దేవుని కొరకు ఏది ఏమైనా మరణమైనా కూడా వెనకాడడానికి వీలు లేదు. క్రైస్తవుడు అయినందుకు మిమ్మల్ని బాధించిన ఎడలా మీరు ఆ పేరుని బట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పేరుని బట్టి మీరు దేవుని నామాన్ని మహిమపరచాలంటాడు. క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడనక్కర్లేదు. నువ్వు చెప్పుకో, నువ్వు గొర్రెబిడ్డవు అంటే అవును నేను గొర్రెబిడ్డనే, నువ్వు దేవుని బిడ్డవు, దేవుని బిడ్డనే, క్రైస్తవుణ్ణి చెప్పాలి ధైర్యంగా. అరే నీ విశ్వాసాన్ని డైరెక్ట్ గా నువ్వు ప్రజల్లో చెప్పలేకపోతే నువ్వు ఏ విశ్వాసివి? ప్రతి స్థలమందు దేవుని ఎదుట వారి విశ్వాసము కనపరచబడుతుందంట. మన విశ్వాసం కనపరచబడుతుందా? ఎవరైనా పొరపాటుని అమ్మ మీరు క్రైస్తవులా అంటే పేతురు గారు శిష్యులు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసేసిన తర్వాత సిలువేయడానికి తీసుకెళ్ళిపోయినప్పుడు చెదిరిపోయినప్పుడు ఎలా మాట్లాడతారో చూడండి. జంకేసి పేతురు కంగారు పడిపోతాడు. చిన్నపిల్లలు వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే నేను లేనని పారిపోతాడు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అంటాడు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? బాహాటముగా నువ్వు ప్రభువుని ఒప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? బాహాటంగా సిలువేసేస్తున్నాం మనం ప్రభుని. కానీ నా ప్రభు ఏం కోరుకుంటాడని అంటే, తెస్సలోనికయ సంఘం ఎలా అయితే దేవుని పట్ల తమ విశ్వాసాన్ని కనపరుచుకుందో మనము కూడా అలా కనపరుచుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు పౌలు గారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తెస్సలోనికయ సంఘాన్ని మన ముందు ఒక సవాలుగా పెడతా ఉన్నాడు. ఆయన సవాలుగా పెడతా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? పౌలు అంటున్నాడు, నీ విశ్వాసం గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. ఏమన్నా ఎంత గొప్ప సాక్ష్యం అది!
ఎవరు చెప్పాల్సిన పని లేదు. తర్వాత చదువుతాం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. మరియు ఇప్పుడు అసలైన పాయింట్ చెబుతున్నాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారో చెబుతున్నాడు. విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడను సత్యవంతుడునగు దేవుని దాసులగుటకు ఎదురు చూచుటకును ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా పౌలుకి సాక్ష్యం తెలియజేస్తా ఉన్నారు.